ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లపై భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఇప్పటికే కొత్త పాత చిచ్చుతో సీనియర్లు రగిలిపోతున్నారు. గత 20 ఏళ్లలో బీజేపీ పోటీ చేయని అసలు పార్టీ బలంగా లేని స్థానాలు కేటాయించారంటూ బీజేపీ రాష్ట్ర నేతలు భగ్గుమంటున్నారు. ఇదంతా కుట్ర ప్రకారం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సీట్లు సర్దుబాటు చేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నియోజకవర్గాల వారీగా భారతీయ జనతా పార్టీ ఏ ఈక్వేషన్స్ పైన 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది అనేది ఇప్పుడు బీజేపీ సీనియర్ నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. సీనియర్లు ఆశించిన స్థానాలు కాకుండా అసలు బీజేపీ గత 20 ఏళ్లలో పోటీలో లేనటువంటి స్థానాల్లో ఈ ఎన్నికల్లో బరిలోకి దిగడం వెనకాల ఆంతర్యం ఏమిటో అర్థం కాక తల్లపట్టుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్లు సీట్లు రాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరోప్రక్క ప్రస్తుతం బరిలోకి దిగుతున్న స్థానాలు బీజేపీ గెలుస్తుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నేతలు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి లెక్కలు చూసుకుంటే ఎచ్చెర్లలో బీజేపీ 2009లో పోటీ చేయగా కేవలం 2% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2014లో ఇక్కడ కిమిడి కళా వెంకట్రావు గెలిచి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఇక 2019లో బీజేపీ తరపున సూర్యప్రకాష్ పోటీ చేయగా 0.5% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీ తరపున ఎన్ ఈశ్వరరావు బరిలోకి దిగుతున్నారు. ఇక విశాఖ నార్త్ విషయానికి వస్తే 2014 కూటమిలో బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు 51.34% ఓట్లతో గెలుపొందారు. అదే విష్ణుకుమార్ రాజు 2019లో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అప్పుడు 10.63% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కూడా ఇక్కడ విష్ణుకుమార్ రాజు బరిలోకి దిగబోతున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.